కానుకిచ్చి నేను పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు అంటారు 10 రూపాయలు ఒక గుడ్డు కానుకిచ్చింది ఆ పలానా మరియమ్మ గారు అని చెప్పి చదువుతారు ఇక్కడ నుంచి. అంటే ఏంటంటే మరియమ్మ గారు మంచి 10 రూపాయలు కానుకిచ్చారండి అని సంగమత అనుకోవాలి. నీ కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే మనం అది ఇచ్చాము, నేను ఇది చేశాను, అదే దేవునికి కావాల్సిన నీ డబ్బు కాదు, నీ ఆలోచనలు కావాలి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ వైఖరి ఎలా ఉందో దేవునిలో కొలత వేయబడుతుంది. మిక్కిలి కొంచాన్ని విత్తేటువంటి వాడు అంటే నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉండి 1 కోటి రూపాయలని అమ్మి దేవునికి ఇస్తూ నేను దేవునికి ఇచ్చానండి అని చెప్పడమే మిక్కిలి కొంచెం విత్తడమే. సమృద్ధిగా విత్తేటువంటి ఆలోచన ఏంటంటే మన ఆలోచనల్లో ప్రభువా నేను ఎంతో కష్టపడి నీ కొరకై ఈ నా యొక్క జీవనాన్ని నేను నీకు ఇస్తున్నాను ప్రభువా అనేటువంటి ఆ ఇచ్చేటువంటి గుణం, ఇచ్చేటువంటి తత్వము. డబ్బు మాత్రమే కాదు, నీ ఆలోచనలు, నీ జ్ఞానము, నీ తెలివి, నీ యొక్క ప్రతిదీ కూడా దేవునిలో వెచ్చిచ్చేటువంటిది.